నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. కోడలు కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే పరుగు పోతుంది అన్నారు. ఇదే మీ కూతురు కనిపించకుండా పోతే ఏం చేసేవారు? చిన్నాడా, ఏం మాట్లాడుతున్నావురా? నిజాలు మాట్లాడుతున్నాడమ్మా. మందు లోపలికి వెళ్ళింది కదా, నిజాలు బయటికి దానికి వచ్చేస్తున్నాయి. హలో బ్రదర్, ఫుడ్ కూడా అయిపోయిందా? వదిన లేకపోతేనే రోజు వేళకి అన్ని జరిగిపోతుంటాయి. గుడ్ అమ్మా. చిన్నాడా, సారీ అమ్మా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? తల్లివి కదా, క్షమించమ్మా. కొడుకులు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా నువ్వు క్షమించేయాలమ్మా. అమ్మా, అర్ధరాత్రి వేళ ఏంటి న్యూసెన్స్? బ్రదరు, అర్ధరాత్రి పూటే అనర్థాలు అన్నీ జరిగాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రే. ఈ ఇంటి దేవత గడప దాటి బయటికి వెళ్ళిపోయింది కూడా అర్ధరాత్రే. అమ్మా సౌందర్య, వాడిని లోపలికి తీసుకువెళ్ళు. ఓకే ఓకే నాన్నగారు, నేను లోపలికే వెళ్తాను. ఈ ఇంట్లో ఏం జరుగుతున్నా కళ్ళు మూసుకొని ఉంటాను. ఓకేనా? గుడ్ నైట్ బ్రదరు, గుడ్ నైట్. ఓకే, నేను అది మందు తాగడానికి కాలేదు, కానీ వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు సౌందర్య. చేసిన పనికి సిగ్గు లేకపోతే సరి. సిగ్గేందుకు సౌందర్య? మందు కొట్టడం మన హై లెవెల్ సర్కిల్ మామూలే. అందుకని తాగొచ్చి చెత్తవాగుడు వాగాల? ఆ అర్చన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకే తాగొచ్చానని అరిచి చెప్పాలా? చెప్తాను. ఆయన చెప్తే తప్పేంటి? తప్పన్నారా? అది వెళ్ళిపోతే బావగారు బాధపడాలి. నీకెందుకు బాధ? ఆ బాధ ఏంటో మనసు నాడికి తెలుస్తుంది. ఓహో, మరి నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలా బాధపడలేదే? అర్చన వెళ్ళిపోయిందని మాత్రమే బాధపడుతున్నావంటే ఏంటర్థం? నీ పెళ్ళాన్ని నేనా? అదా? సౌందర్య, అరవకు. ఇప్పటికే బావగారికి నీ మీద పీకల దాకా కోపం ఉంది. తాగిన మత్తులో అర్చనతో నీ ప్రేమ వ్యవహారాన్ని నువ్వే బయట పెట్టావంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నేను చెప్పగలేదు, నాకంటే ముందే ఎవరో చెప్పేశారు. అన్నయ్య మనసులో విషం చిమ్మించేశారు. ఆ భార్య భర్తను విడదీయాలని చేయాల్సిందంతా చేసేశారు. పూర్ వదిన ఇల్లు దాటి వెళ్ళిపోయేలా చేశారు. కానీ వదలను, వాళ్ళని మాత్రం నేను వదలను. ఎక్కడున్నా సరే వదిని వెతికి తీసుకొస్తా. ఏనాటికైనా అన్నయ్య కళ్ళు తెరిపిస్తా. కళ్ళు తెరిపిస్తా. కృష్ణ, నువ్వనుకున్నది ఏనాటికి జరగదు, జరగనివ్వను. అర్ధరాత్రి గడప దాటిన అర్చన బ్రతుకు ఈ పాటికే కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయి ఉంటుంది.
ఏమ్రా చాలా రోజులకు వచ్చినావు? మాల్ మాల్ ముని భాయ్. ఎక్కడ్రా? ఇక్కడ. ఫోటోలో మస్తుగుందిరా. ఎవరి పిల్ల? పిల్ల కూడా మస్తుగుంటుందక్క. ఆహా, ఇంతకీ ఎవరు? తెలీదు. హాస్పిటల్లో ఉంది. యాక్సిడెంట్లో గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. ప్రాబ్లం ఏమీ ఉండదు కదా? తన పేరే తను మర్చిపోయింది. దాంతో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఎప్పుడు తీసుకొస్తున్నావు? నువ్వెప్పుడంటే అప్పుడే. అచ్చా, ఇదిగో అడ్వాన్స్. మరి బ్యాలెన్స్? మాల్ అడ్డాకి చేరినాక. అయితే ఈ రాత్రికే. అలాగే. వెళ్ళొస్తా. ఆగా. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తేడా వస్తే నా సంగతి తెలుసు కదా? తేడా రానే రాదక్క. మాలు ఈ రాత్రికే. సిస్టర్, అమ్నీషియా పేషెంట్కి డ్రెస్ మార్చండి. డాక్టర్, నా దగ్గర కొన్ని చీరలుంటే ఇచ్చాను. పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది డాక్టర్. ఆయన వాళ్ళు దగ్గర లేకుండా, తన పేరు కూడా తనకి గుర్తు లేకుండా, ఇలా ఒంటరిగా ఎవరూ లేకుండా బతుకుతున్నా ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది డాక్టర్. అదే గ్రేసి నేను బాధపడేది కూడా. ఆ అమ్మాయి ఇలా కావడానికి కారణం నేనే నన్ను గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా గిల్టీగా ఉంది. మంచి చేయాల్సిన డాక్టర్గా నేనే ఆ అమ్మాయికి కీడు చేయడం, పైగా ఇంతవరకు ఎలాంటి బెటర్మెంట్ చేయలేకపోతున్నాను. ఊరుకోండి డాక్టర్, మీరు చేయాల్సిందంతా చేస్తున్నారు. వేరే వాళ్ళైతే ఈ మాత్రం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా ఉండేవారు. అన్నిటికీ ఆ ప్రభువే ఉన్నాడు. మీరు బాధపడకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ ఛాంబర్ మీటింగ్కి ఎందుకు వచ్చామో అందరికీ తెలుసు. హర్ష గారు మన ఛాంబర్ బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాక ఎంతో సక్సెస్ఫుల్గా అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. అంతేకాదు, ఫండ్స్ కూడా రెగ్యులర్గా వచ్చేలా చేశారు. ఆయన గారికి ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాకుండా ఎంతో కేర్ తీసుకుంటున్నారు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. కాబట్టి అతి త్వరలో మన ఛాంబర్ కోసం కట్టాలనుకున్న మెగా కమర్షియల్ కాంప్లెక్స్ను కూడా వారి చేతుల మీదుగానే మొదలుపెట్టి అతి త్వరలో పూర్తి చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు హర్ష గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నా మీద అభిమానంతో మీరందరూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. బట్ నేను కూడా మీలాంటి ఓ మనిషినే, మామూలు మనిషినే. ఇలా చెప్పుకోవటం వారి గొప్పతనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా నేను మీకు రెండే మాటలు చెప్పి ముగిస్తాను. విజయానికి షార్ట్కట్ లేదు, కష్టించి పనిచేయడం తప్ప. పరిగెత్తేవాడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు ఎలా పరిగెడతాడో, విజయం వైపు పయనించేవాడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. నేను సాధించిన విజయాల వెనక రహస్యం ఈ రెండు సూత్రాలన్నీ ఆచరించడమే. ఇకపోతే మన ఛాంబర్ కోసం కట్టాలనుకున్న మెగా కమర్షియల్ కాంప్లెక్స్ గురించి, దానికి కనీసం 50 కోట్లు ఖర్చవుతుంది. అంత పెద్ద బాధ్యతని నేనొక్కడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు.
ఒక్క రూపాయి కూడా మన ఛాంబర్కి నష్టం రాకుండా నిజాయితీగా పనిచేయగలరు. అవును, మీరు ఒప్పుకోవాల్సిందే. ఓకే ఓకే ఓకే, అలాగే మీ అందరి సహకారం ఉంటుందనే నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతని నా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఒప్పుకుంటున్నాను. బట్ ఒక్క షరతు. చెప్పండి సార్, మీరేం చెప్పినా మేము కాదనం. మీ మాటే అందరి మాట. చెప్పండి సార్. ఓకే, వినండి. 50 కోట్ల ప్రాజెక్ట్ ఇది. పని మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి చేసేదాకా ఎవ్వరూ ఇందులో అనవసరంగా ఇన్వాల్వ్ కాకూడదు. నా మీద ఎటువంటి ప్రెజరు తేకూడదు. కాంట్రాక్ట్ల విషయంలో కానీ మెటీరియల్స్ విషయంలో కానీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని నేను ఒప్పుకోను. వర్క్ ఇన్ టైం, వర్క్ విత్ క్వాలిటీ, వర్క్ విత్ డెడికేషన్. ఇది ఈ హర్ష స్టైల్. ఇందుకు మీరందరూ ఒప్పుకుంటేనే. ఓకే సార్, మీరు చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ క్షణం నుంచి నేను నా కోసం కాదు, మీకోసం పనిచేస్తాను, మనందరి కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్, ప్లీజ్. యా. చెప్పండి కళ్యాణ్. డాక్టర్, మీకు ఫోన్లో చెప్పానే, షీఈ్ మై పేషెంట్. ఓ, రిపోర్ట్స్ తెచ్చారా? ఓకే, ఐ విల్ ఎగ్జామ్ హర్. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అమ్మా. పర్వాలేదు, వెళ్ళు. ఇప్పుడు చెప్పండి డాక్టర్. కళ్యాణ్, మీరు చెప్పే లక్షణాలను బట్టి, మెడికల్ రిపోర్ట్స్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది షీఈజ్ ఇన్ పోస్ట్ ట్రిమాటిక్ అమ్నేషియా. తన గతాన్నే కాదు, తన పేరును కూడా మర్చిపోయిన పిటియబుల్ కండిషన్లో ఉంది. డాక్టర్, మళ్ళీ తను మామూలు మనిషి అయ్యే అవకాశమే లేదా? చూడు కళ్యాణ్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాధులతో బాధపడే పేషెంట్స్ని చూస్తుంటాం. క్యాన్సర్, హెపటైటిస్, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడేవారికి కూడా తామెవరో తెలుస్తుంది, తమ బాధేంటో తెలుస్తుంది. తమ వాళ్లకు చెప్పుకొని తనివి తీరా ఏడవాలనిపిస్తుంది. కానీ తామెవరో తెలియకుండా, తమ బాధేంటో తెలియకుండా, చివరికి తమ వాళ్ళెవరో కూడా తెలియని స్థితిలో నిశ్శబ్దంగా, నిస్సహాయంగా నలిగిపోయేలా చేసే ఒకే ఒక డెడ్లీ డేంజరస్ డిసీజ్ పేరే ఆమ్నేషియా. దీన్ని డయాగ్నైజ్ చేయడం ఎంత తేలికో, నయం చేయడం అంత కష్టం. కానీ డాక్టర్, ఫిజికల్గా అమ్మాయిలో ఎలాంటి లోపం కనిపించడం లేదు. కరెక్టే. ఆమ్నేషియా పేషెంట్స్లో పైకి ఎలాంటి లోపం కనిపించదు. కానీ ఏది గుర్తులేకపోవడం, తన వాళ్ళంటూ ఎవరూ లేకపోవడం, ఈ భూమి మీద పుట్టి పెరిగి ఇన్నేళ్లు గడిచాక తన ఉనికి తనకే ప్రశ్నార్థకరంగా మారడం నిజంగా ఎంత విషాదకరం. అందుకే డాక్టర్, నా బాధంతా ఆమె నా కారు కింద పడినందుకే ఈ గతి పట్టిందని లోపల గిల్టీనెస్. ఎలాగైనా సరే ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయాలని నా పట్టుదల. ఐ కెన్ అండర్స్టాండ్. చెప్పండి డాక్టర్, ఇప్పుడేం చేద్దాం?
ఒక డాక్టర్గా మీకు కూడా తెలుసు అనుకుంటా, సైకోథెరపీ వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే అమిటాల్ వంటి మందులను వాడడం వల్ల కూడా గతాన్ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నోసిస్ ద్వారా ఆమె మానసిక స్థితి ఎలా ఉందో ఎస్టిమేట్ చేయొచ్చు. కళ్యాణ్ రండి. ఏమా బెడ్ మీద పడుకో. డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలి, సరేనా? ఏం టెన్షన్ పడకమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా విను. కళ్ళు మూసుకో. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ఊపిరి పీల్చు. ఇప్పుడు నీ మనస్సంతా ప్రశాంతంగా ఉంది. హాయిగా నెమ్మదిగా నువ్వు నిద్రలోకి జారిపోతున్నావు. నా మాటలు తప్ప నీకు ఏది వినిపించడం లేదు. రిలాక్స్ రిలాక్స్. నీ శరీరం దూది పింజలాగా గాల్లో తేలిపోయినట్టుగా ఉంది. నీ మనస్సు హాయిగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు నిద్రపోతున్నావు. నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయి. అవునా? ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? డాక్టర్. గుడ్ గుడ్. నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు? డాక్టర్ కళ్యాణ్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? పేరు యా టెల్. చెప్పు చెప్పు, స్పీక్ అవుట్. పేరు బాగా గుర్తెచ్చుకో. నువ్వెవరు? నా పేరు. ఆ రోజు చీకట్లో నీ వెంటపడ్డ రౌడీలెవరు? యా టెల్. చెప్పు చెప్పు, స్పీక్ అవుట్. బాగా గుర్తెచ్చుకో. డాక్టర్, నథింగ్ టు వరీ. హిప్నటిక్ ట్రాన్స్లో తనకేవేవో భయంకరమైన దృశ్యాలు కనిపించి ఉండాలి. విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక కొలాప్స్ అయింది అంతే. 5 minutesలో రిలాక్స్ అయిపోతుంది. పద. చూడు కళ్యాణ్, ఇలాంటి కేసులో తొందరపడే లాభం లేదు. కొన్నాళ్ల పాటు ఈ మందుల్ని రెగ్యులర్గా వాడండి. మరి తనకి చెప్పలేరు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి, మళ్ళీ మామూలు మనిషికి కావడానికి నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకెంతకాలం పడుతుందో కూడా చెప్పలేం. డాక్టర్, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? నెక్స్ట్ వీక్ రండి. మరోసారి హిప్నటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి
ఆమె గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే వెరీ సోఫిస్టికేటెడ్ న్యూరోసైకాలజికల్ టెస్టులు చేద్దాం. ఆ టెస్టులు చేయిస్తే మేబీ ఆర్ మే నాట్ బి. కళ్యాణ్, మనం డాక్టర్లం మాత్రమే, దేవుళ్ళం కాదు కదా. నాకేమైంది? ఏం కాలేదు, వెళ్దాం పదా. ఓకే, సీ యూ. ఓకే డాక్టర్, టేక్ కేర్. యా. నువ్వు కార్లోనే ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను.